ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెస్సీగా పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించారు. వీరరాఘవులపై పేరాబత్తుల రాజశేఖర్ గెలిచారు. 7వ రౌండ్ పూర్తయ్యేసరికి పేరాబత్తుల రాజశేఖర్ కు 1,12,331 ఓట్లు పడ్డాయి. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు 41,268 ఓట్లు వచ్చాయి. పేరాబత్తుల రాజశేఖర్, దిడ్ల వీరరాఘవులు మధ్య 71,063 ఓట్ల వ్యత్యాసం ఉంది. కాగా ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. థ్యాంక్ యూ షీలా. నిన్న నుంచి జరుగుతున్న ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అయితే హోరాహోరీగా పోటీ సాగుతుంది. అయితే మొదటి నుంచి ఇద్దరి మధ్యన ఈ పోటీ సాగుతుందన్నా కూడా మొదటి రౌండ్ నుంచి కూడా ఇది ఏకపక్షం అయిపోయింది. ప్రతి రౌండ్ లో కూడా పేరాబత్తుల రాజశేఖర్ మినిమం 16,000 ఓటింగ్. మొదటి రౌండ్ లో జరిగి 16,520, రెండో రౌండ్ లో 16,212, అలాగే మూడో రౌండ్ లో వచ్చి 16,191, నాలుగో రౌండ్ లో 15,482 ఓట్లు సాధించారు. అది 5-6 రౌండ్ లో కూడా సేమ్ అలాగే 15,000, 16,000 మెజార్టీతో అయితే వచ్చారు. అయితే ఇప్పుడు దాదాపుగా 7 రౌండ్లు పూర్తయ్యాయి. మరొక రౌండ్ మాత్రమే ఉంది. అయినా 28 టేబుల్స్ లో వీటిని 8 రౌండ్లుగా అయితే కుదించారు. ప్రతి రౌండ్ లో కూడా పేరాబత్తుల రాజశేఖర్ తన విజయం వైపే దూసుకువెళ్తున్నారు. మరొక చూసుకుంటే పీడీఎఫ్ అభ్యర్థి ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయో, ఉభయ గోదావరి జిల్లాలో 2007, 2009, 2013 ఈ 3 సందర్భాల్లో కూడా ఎప్పుడు పీడీఎఫ్ అభ్యర్థి విజయం సాధించారు. ఇది మొట్టమొదటిసారిగా కూటమి సపోర్ట్ చేసిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించారు. అయితే మరొక చూసుకుంటే మొదటగా నిన్న ఉదయం మొదలైన కౌంటింగ్ అంతా కూడా ప్రతిదీ అంటే 2,14,000 ఓట్లు నమోదయ్యాయి. వీటిల్లో చెల్లని ఓట్లు కూడా ఇప్పటికి 7వ రౌండ్ పూర్తయ్యేప్పటికి దాదాపు 15,000 ఓట్లు చెల్లని ఓట్లుగా అయితే ఉండడంతో కొంచెం అభ్యర్థుల్లో అయితే నిరాశ కనబరిచిందని చెప్పుకోవచ్చు. మరొక